Hi everyone, good morning. Yeah, everyone able to see my screen? Can you confirm anyone? Sir, confirm చేస్తారా ఆన్లైన్ పీపుల్? It is confirmed. It is visible. Hi. రైట్. యా. సో ఈ బ్యాచ్ మనకి కంప్లీట్గా తెలుగులో ఉంటుంది, రైట్? యా. సో Okay. తెలుగు థియరిటికల్గా అంతా కూడా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది. టెక్నికల్ వర్డ్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, రైట్? యా. సో ఎవ్రీ 4-5 బ్యాచెస్ తర్వాత తెలుగు బ్యాచ్ ఉంటుంది. సో కరెంట్లీ 92 బ్యాచ్ రన్ అవుతుంది. సో అవర్ బ్యాచ్ నెంబర్ ఇస్ 93. ఓకే, ఫైన్. The people who are not understanding Telugu, you can join next batch. ఓకే, సో ఎవరైనా తెలుగు పీపుల్ ఎవరైనా లేకపోతే తెలుగు అర్థం కాకపోతే సో మీరు నెక్స్ట్ బ్యాచ్లో రావచ్చు. ఫైన్. యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇట్స్ ఆల్రెడీ 9:04, రైట్? సో మనం స్టార్ట్ Next batch, non-Telugu batch, when will it start? యా, మేబీ థర్డ్ అండి, థర్డ్ నుంచి ఉండొచ్చు. జాన్ థర్డ్. Okay, John. all right. Fine. Let's get started. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే I give you time for asking questions. Okay, you can note down the questions and you can hold for some time. Definitely, I give you time for asking questions. Okay. Yeah. Fine. So welcome to Harsha Trainings. So introduction to DevOps and cloud. Yeah. So before going to discuss about DevOps and cloud, let me introduce myself first. Okay. Yeah. So ఈ ప్రోగ్రామ్ ఏంటంటే డెవాప్స్ విత్ AWS మాస్టర్ ప్రోగ్రామ్. ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్ హియర్. యా. సో మై నేమ్ ఇస్ రామ్. ఐఎమ్ హ్యావింగ్ 16+ years of experience in IT. Last 6.5 years I've been teaching. So I'm handling multiple projects governed by the DevOps and cloud technologies. So my skill sets are Linux, DevOps, AWS, Azure, and GCP. Right. So this is my brief introduction. సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండి, ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాను, రైట్? యా, ఫైన్. సో ఈరోజు అజెండా ఏంటంటే టుడేస్ అజెండా హియర్ ఇస్ యా వాట్ ఆర్ ది ప్రీరిక్విజైట్ టు జాయిన్ డెవాప్స్ విత్ AWS. మనకి డెవాప్స్ AWS నేర్చుకోవాలంటే ప్రీరిక్విజైట్స్ ఏమి ఉండాలి, రైట్? అండ్ ఆల్సో ఎవరు జాయిన్ అవ్వచ్చు ఈ కోర్స్ని, హూ కెన్ జాయిన్ దిస్ కోర్స్, అండ్ కోర్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి. సో కోర్స్ ఇన్ఫర్మేషన్ అంటే కోర్స్ ఫీ ఎంత, కోర్స్ డ్యూరేషన్ ఏంటి, కోర్స్ టైమింగ్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇన్స్ట్రక్షన్స్ టు అటెండ్ దిస్ కోర్స్, ఇన్స్ట్రక్షన్స్ ఏం ఫాలో అవ్వాలి, రైట్? యా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ డెవాప్స్? డెవాప్స్ అంటే ఏంటి, రైట్? వాట్ ఈస్ ఆటోమేషన్? సో కరెంట్లీ ఎవ్రీ ఆర్గనైజేషన్ దర్ యూజింగ్ ఆటోమేషన్. సో ఆటోమేషన్ అంటే ఏంటి, ఆటోమేషన్ ఎలా చేస్తాం, డెవాప్స్ రోల్లో ఆటోమేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దాం. నెక్స్ట్, వై ద ప్రాజెక్ట్ టీమ్స్ ఆర్ లుకింగ్ ఫర్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. సో ప్రాజెక్ట్స్ అంతా కూడా సో డెవాప్స్కి క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నారు, ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు, రైట్? సో వాట్ ద యూజ్ ఆఫ్ దాట్, అండ్ వాట్ ఈస్ ద రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డెవాప్స్ హియర్ ఇన్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. మన రోల్ ఏముంటుంది ప్రాజెక్ట్లో, సో మనం ఏం చేస్తాం, డే టు డే యాక్టివిటీస్, ఇవన్నీ కూడా చూద్దాం. నెక్స్ట్, SDLC, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. ఓకే, సో ఇవన్నీ కూడా 1 by 1 విల్ వాక్ త్రూ. యా. సో ప్రీరిక్విజైట్ టు జాయిన్ దిస్ డెవాప్స్ విత్ AWS కోర్స్. సో మనకి డెవాప్స్ AWS నేర్చుకోవాలంటే మనకి ప్రీరిక్విజైట్స్ అంటే డెవలపింగ్ బ్యాక్గ్రౌండ్ కావాలా, టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ కావాలా, సో ఏం కావాలి మనకు అనేది చూద్దాం ఒకసారి. ఓకే. యా, ఇక్కడ మనం డెవాప్స్ క్లౌడ్ నేర్చుకోవాలంటే నో ప్రీరిక్విజైట్స్ అండి. సో మనకి డెవలపింగ్ బ్యాక్గ్రౌండ్ అంటే కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, రైట్? టెస్టింగ్ నాలెడ్జ్ కూడా మనకు అవసరం లేదు. సో ఇక్కడ మన కోర్స్ ఎలా ఉంటుందంటే ఫ్రమ్ స్క్రాచ్ అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా క్లారిటీగా ఉంటుంది. సో మీరు డెవాప్స్లో క్లౌడ్లో వర్క్ చేయాలంటే 40 to 50 కమాండ్స్ ఉండాలండి, కమాండ్స్ నాలెడ్జ్ ఉండాలి, లైనక్స్ కమాండ్స్, అవన్నీ కూడా మన కోర్సులో కవర్ అయిపోతాయి, రైట్? సో మన కోర్సులో లైనక్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది, లైనక్స్ కూడా మన కోర్సులో కవర్ అవుతుంది. సో ఇది డెవాప్స్ విత్ AWS మాస్టర్ ప్రోగ్రామ్ అనుకున్నాం. సో అలాంగ్ విత్ AWS, Azure, Google Cloud కూడా కవర్ అవుతుంది మన కోర్సు, రైట్?
సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే మల్టీ క్లౌడ్ అండి. AWS, Azure, GCP 3 క్లౌడ్స్ కవర్ అవుతాయి. అలాంగ్ విత్ దట్ డెవాప్స్ ఇన్ డెప్త్ ఉంటుంది. సో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు డెవాప్స్ కూడా కవర్ అవుతుంది, రైట్? యా. సో ఇక్కడ ఏంటంటే, సో మీరు డెవాప్స్ విత్ AWS నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ టైం అండి, మీరు టైం స్పెండ్ చేయాలి. 3 months మీరు డెడికేట్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే సో విత్ ఇన్ 3 monthsలో ఈజీగా మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోవచ్చు, రైట్? సో ఎవ్రీ డే 2 to 3 hours మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయాలి, రైట్? 1 hour లైవ్ క్లాస్ ఉంటుంది. సో 2 hours అట్లీస్ట్ ప్రాక్టీస్ చేస్తే సో విత్ ఇన్ 3 monthsలో మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళొచ్చు. అది ఎలా వెళ్ళాలి, ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి, సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ప్రజెంట్ చేయాలన్నది నేను చెప్తాను క్లాసెస్, రైట్? సో మీకు టిప్స్ ట్రిక్స్ అన్ని కవర్ అవుతాయి. సో ఫ్రెషర్స్కి, నాన్ ఐటీ గైస్కి అండ్ ద పీపుల్ హు ఆర్ హ్యావింగ్ సమ్ కెరీర్ గ్యాప్ ఆల్సో ఈజీలీ దే కెన్ స్విచ్ ఇన్ టు డెవాప్స్ అండ్ క్లౌడ్ రోల్. ఓకే. సో ప్రజెంట్ డెవాప్స్ క్లౌడ్ మార్కెట్లో మీరు చెక్ చేస్తే సో ప్లెంటీ ఆఫ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎందుకు ఎంత పాపులర్ అయింది అన్నది కూడా చూద్దాం మనం. ఓకే. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ టైం అండి, మీరు 3 months టైం డెడికేట్ అయ్యి సో 2 to 3 hours డైలీ స్పెండ్ చేస్తే సో విత్ ఇన్ 3 monthsలో నా ప్రీవియస్ ప్రాజెక్ట్లో ప్రీవియస్ బ్యాచ్లో సో 50% ఆఫ్ ది కోర్స్ కంప్లీట్ అయ్యే లోపల 50% ఆఫ్ ది పీపుల్ ప్రాజెక్ట్ వెళ్ళిపోయారు, రైట్? సో ఎందుకంటే మీరు డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్? సెకండ్ వన్ యువర్ ఎఫర్ట్. సో మీరు డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేయాలండి ఖచ్చితంగా. మన క్లాస్లో ఏదైతే జరుగుతుందో సెషన్ ఈరోజు జరిగిందో ఆ సెషన్ మీకు రికార్డింగ్ వస్తుంది, మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది, రైట్? సో రికార్డింగ్ చూస్తూ ఖచ్చితంగా డైలీ ఎఫర్ట్ పెట్టాలి, రైట్? సో పీపుల్ ఏం చేస్తారంటే సో మండే టు ఫ్రైడే క్లాస్ అటెండ్ అవుతారు, సాటర్డే ప్రాక్టీస్ చేస్తారు. దట్ ఈస్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్, ఓకే? సో ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా ఈజీ అయిపోతుంది. సో మీరు అదే సాటర్డే సండే ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే సో 5 days వీడియోస్ ఒకసారి చూడాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఓకే? సో మనం ఒక 1-2 వీడియోస్ చూసేటికి మనకి బోర్ అనిపిస్తుంది, రైట్? సో మీరు డైలీ బేసిస్ ప్రాక్టీస్ చేసి మీరు డైలీ 2 to 3 hours స్పెండ్ చేసి 3 months డెడికేట్ అయితే సో విత్ ఇన్ 3 monthsలో మీరు ప్రాజెక్ట్కి ఈజీగా వెళ్ళవచ్చు, రైట్? నెక్స్ట్ వన్ యువర్ డెడికేషన్. లైవ్ క్లాస్ ఎప్పుడు మిస్ అవ్వకూడదు, ఓకే? సో లైవ్ క్లాస్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉందనుకోండి సో ఇమీడియట్గా ద సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే వీడియో ఫాలో అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైలీ క్లాస్ రూమ్కి వస్తున్నారు లేదంటే ఆన్లైన్ జాయిన్ అవుతున్నారు. సో డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ యూ మిస్ ద క్లాస్. సో ఇమీడియట్గా రికార్డింగ్ వస్తుంది సేమ్ డే. ఆ రికార్డింగ్ ఫాలో అయ్యి మీరు ప్రాక్టీస్ చేసి కోపప్ అయిపోవాలి. సో లేదంటే ఏమవుతుందంటే సో మీరు బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటారు, రైట్? సో యువర్ డెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో ఈ కోర్స్ నేర్చుకున్నప్పుడు డెడికేషన్, ఎఫర్ట్, యువర్ టైం చాలా ఇంపార్టెంట్, ఓకే? సో ఇవి 3 ఉండాలండి ఖచ్చితంగా. ఫైన్. నెక్స్ట్ వన్. సో everyone following, yeah, still people are joining, right? Anyways, recording is there, right? Yeah. Next one. Who can join this course? ఎవరు నేర్చుకోవచ్చు ఈ కోర్స్, రైట్? ఇది చాలా మంది అడిగే క్వశ్చన్ అండి. సో కెన్ ఐ జాయిన్ దిస్ కోర్స్? ఐఎమ్ ఎ ఫ్రెషర్, ఐఎమ్ నాన్ ఐటీ పర్సన్, my background is civil background, mechanical background, my background is pharma background. So can I join this course? Okay. సో ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది చూడండి. యా. సో నాన్ ఐటీ పీపుల్, నా బ్యాచ్లో ఎక్కువ నాన్ ఐటీ పీపుల్ ఉంటారండి, ఓకే? సో ప్రీవియస్ బ్యాచ్లో ఒక సివిల్ ఇంజనీర్ ఈజ్ హ్యావింగ్ నియర్లీ 6 years ఎక్స్పీరియన్స్ ఇన్ సివిల్, ఓకే? సో ఈ స్విచ్ టు డెవాప్స్, ఈ లెర్న్ డెవాప్స్. సో కరెంట్లీ ఈజ్ ఇన్ MNC కంపెనీ, రైట్? యా. సో నాన్ ఐటీ పీపుల్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ కోర్స్, రైట్? సో మన కోర్స్ వెరీ బేసిక్ లెవెల్ నుంచి స్క్రాచ్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అసలు సర్వర్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, ఐపీ అంటే ఏంటి, సబ్నెట్ అంటే ఏంటి, గేట్వే అంటే ఏంటి, రౌటర్ అంటే ఏంటి, సో ఇలా ఆటోమేషన్ అంటే ఏంటి, ఎలా ఆటోమేట్ చేస్తాం. సో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా క్లియర్గా క్లారిటీ ఉంటుంది, రైట్? సో నాన్ ఐటీ పీపుల్ ఈజీగా నేర్చేసుకోవచ్చు మన కోర్స్. సో డెడికేషన్ ఉంటే, టైం పెడితే, రైట్? అండ్ ఫ్రెషర్స్, ద పీపుల్ హు ఆర్ సో 2024 పాస్ అవుట్స్, 2023 పాస్ అవుట్స్, 2022 పాస్ అవుట్స్, సో ఎవరైనా ఈజీగా స్విచ్ అవ్వచ్చు డెవాప్స్లో, రైట్? సో మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, డెవలపింగ్ బ్యాక్గ్రౌండ్, టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్, అడ్మిన్ బ్యాక్గ్రౌండ్, సో ఈ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా మన కోర్సులో అన్ని కవర్ అవుతాయి, బేసిక్స్ అన్ని కవర్ అవుతాయి, రైట్? సో ఈజీగా మీరు యూ కెన్ లెర్న్ AWS అండ్ DevOps, యూ కెన్ ఈజీలీ స్విచ్ ఇన్ టు DevOps, రైట్? నెక్స్ట్ వన్, the people who are having some career gap. So
నాకు 2 years గ్యాప్ ఉంది, 3 years గ్యాప్ ఉంది, కెన్ ఐ లెర్న్ డెవాప్స్ అండ్ క్లౌడ్, రైట్? సో నా బ్యాచ్లో లాస్ట్ బ్యాచ్ అంటే 91 బ్యాచ్లో ఒక పర్సన్కి 6 years గ్యాప్ వచ్చింది, రైట్? సో మేబీ 2018 ఆర్ 2019 పాస్ అవుతుంది, ఓకే, 6 years గ్యాప్ ఉంది. సో ఆ పర్సన్ కూడా నేను గైడ్ చేశాను ఎలా కోపప్ అవ్వాలి, ఎలా ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి, రైట్? సో కరెంట్లీ ఈజ్ ఇన్ అసెంజర్లో ఉన్నాడు, రైట్? సో మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా నో ఇష్యూస్ అండి, నేను గైడ్ చేస్తాను. మీ రెజ్యూమ్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను, ఓకే? సో ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఎలా క్రాక్ చేయాలి, ఎలా కోపప్ అవ్వాలి ప్రాజెక్ట్లో, రైట్? ఇవన్నీ కూడా కవర్ అవుతాయి నా కోర్సులో, రైట్? యా, సో మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా నో ఇష్యూస్ అండి. నెక్స్ట్ వన్, సో ఐటీ ఎంప్లాయీస్, డెవలపర్స్, టెస్టర్స్, సపోర్ట్ ఇంజనీర్స్, సో మెయిన్ ఫ్రేమ్ ఇంజనీర్స్, డేటాబేస్ ఇంజనీర్స్ ఎవరైనా స్విచ్ అవ్వచ్చు అండి ఈజీగా, రైట్? సో నా బ్యాచ్లో 50% ఆఫ్ ది పీపుల్ నాన్ ఐటీ ఫ్రెషర్స్ ఉంటారు, 50% ది పీపుల్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, రైట్? సో ఈవెన్ దో మేనేజర్స్ కూడా జాయిన్ అవుతుంటారు నా బ్యాచ్లో. మేనేజర్స్, ఒక డైరెక్టర్ కూడా జాయిన్ అయ్యారు లాస్ట్ బ్యాచ్, రైట్? సో ఈజ్ వర్కింగ్ విత్ వన్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీ, ఫైన్. సో డెవలపర్స్, టెస్టర్స్, సపోర్ట్ ఇంజనీర్స్ ఈజీగా మీరు స్విచ్ అవ్వచ్చు డెవాప్స్ రోల్కి. అది ఎలా అన్నది మనం క్లాసులో చూస్తాం, రైట్? సో మీకు అంతా గైడెన్స్ ఇస్తూ ఉంటాం, రైట్? యా, నెక్స్ట్ వన్, కోర్స్ ఇన్ఫర్మేషన్. సో ఈ కోర్స్ నేమ్ ఏంటంటే డెవాప్స్ విత్ AWS. సో ట్రైనర్, సో మై నేమ్ ఇస్ రామ్, ఐఎమ్ హ్యావింగ్ 16+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఎంటైర్ కోర్స్ అంతా నేనే తీసుకుంటానండి. AWS ఒకళ్ళు, డెవాప్స్ ఒకళ్ళు, అలా కాదు, ఎంటైర్ కోర్స్ అంతా నేనే తీసుకుంటాను. ఈవెన్ అజూర్, గూగుల్ క్లౌడ్ కూడా నేను చెప్తాను, ఓకే? యా, సో మన కోర్స్ డ్యూరేషన్ 3 months, డైలీ 1 hour ఉంటుంది, 3 months, ఫ్రీక్వెన్సీ మండే టు ఫ్రైడే, సో డైలీ 1 hour. సమ్ టైమ్స్ వీకెండ్ క్లాసెస్ కూడా ఉంటాయి మనకి, వీకెండ్ వర్క్షాప్స్ ఉంటాయి, వీకెండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, రైట్? యా, సో క్లాస్ డ్యూరేషన్ 9 AM టు 10 AM IST డైలీ, 9 AM నుంచి 10 AM వరకు. సో 1 hour క్లాస్ ఉంటుంది, సమ్ టైమ్స్ 10 minutes 15 minutes ఎక్స్ట్రా ఉంటుంది, రైట్? యా, సో క్లాస్ రూమ్, ఆన్లైన్ బోత్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సేమ్ టైమింగ్ అండి. క్లాస్ రూమ్, ఆన్లైన్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, వైస్ వర్సా. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ కమింగ్ టు క్లాస్ రూమ్, సో మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ మీకు ఏదైనా వర్క్ ఉంది, ఇంట్లోంచి జాయిన్ అవ్వండి. సో యూ కెన్ జాయిన్, వీ ప్రొవైడ్ యూ లింక్, ఓకే? సో ఎంటైర్ కోర్స్ అంతా మీరు క్లాస్ రూమ్ రావచ్చు, ఆన్లైన్ కూడా జాయిన్ అవ్వచ్చు, రైట్? యా, సో కోర్స్ మెటీరియల్ ఫర్ ఎవ్రీ టాపిక్ ఐ ప్రొవైడ్ యూ సాఫ్ట్ కాపీ, ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసుకుంటాను. సో క్లాస్ వీడియోస్, బ్యాకప్ వీడియోస్ విల్ బి ప్రొవైడెడ్ 1 year యాక్సెస్. మీకు వీడియోస్ అన్ని కూడా గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసి మీకు యాక్సెస్ ఇస్తాం, 1 year వరకు యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్? సో కోర్స్ ఫీ 16,000 అండి. సో మన కోర్సులో AWS కవర్ అవుతుంది, అజూర్ కవర్ అవుతుంది, GCP కవర్ అవుతుంది, లైనక్స్ కవర్ అవుతుంది, అలాంగ్ విత్ ద డెవాప్స్ కూడా కవర్ అవుతుంది, ఫైన్. సో 16K ఈజ్ ద ఫీ, రైట్? సో క్లియర్ అండి, ఇంతవరకు క్లియర్ కదా? ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? అప్ టు హియర్ ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? It is clear. నెక్స్ట్ వన్, ఇన్స్ట్రక్షన్స్ టు అటెండ్ దిస్ కోర్స్. మీరు ఈ కోర్స్ అటెండ్ అవ్వాలంటే యూ రిక్వైర్డ్ 1 laptop or డెస్క్టాప్ విత్ 8 GB ర్యామ్ ఉండాలండి. 8 GB ర్యామ్ ఎందుకు చెప్తున్నామంటే, సో మీరు డెవాప్స్లో ఆటోమేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు 4 GB ఉంటే సపోర్ట్ చేయదు కొన్నిసార్లు, 4 GB కూడా సపోర్ట్ చేస్తుంది, స్లో ఉంటుంది, రైట్? సో 8 GB ఉంటే బెటర్. సో మీ ల్యాప్టాప్లో 4 GB ఉంటే ఇంకొక 4 GB యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న అన్ని ల్యాప్టాప్స్లో కూడా, లేటెస్ట్ ల్యాప్టాప్స్లో మినిమం 8 GB ఉంటుంది ర్యామ్, ఓకే? సో మీకు స్టోరేజ్ ఎంత ఉన్నా ఓకే, ప్రాసెసర్ ఏదన్నా నో ఇష్యూస్, ర్యామ్ 8 GB ఉంటే బెటర్, ఓకే? యూ హ్యావ్ టు అటెండ్ డైలీ లైవ్ క్లాస్ ఫర్ 1 hour, డైలీ 2 to 3 hours ప్రాక్టీస్ ఇస్ రిక్వైర్డ్. సో మీరు డైలీ లైవ్ క్లాస్ అటెండ్ అయ్యి ప్రాక్టీస్ కూడా ఖచ్చితంగా చేయాలి. వీక్లీ టాస్క్ విల్ బి ప్రొవైడెడ్. మీకు వీక్లీ టాస్క్లు, డైలీ టాస్క్లు ఉంటాయి, అవి మీరు ప్రాక్టీస్ ఖచ్చితంగా చేస్తే మీకు రియల్ టైంలో చేసే వర్క్ అంతా వచ్చేస్తాయి కదా, మీకు ఎక్కడ కూడా డౌట్స్ రావు, ఇంకా మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళాక ఎక్కడ కన్ఫ్యూజన్స్ ఉండవు, రైట్? యా, సో దిస్ ఇస్ ద కోర్స్ ఇన్ఫర్మేషన్ అండి, రైట్? ఇన్స్ట్రక్షన్స్ టు అటెండ్ దిస్ కోర్స్, క్లియర్, రైట్? యా, నెక్స్ట్ వన్. సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు అండి. సో బిఫోర్ గోయింగ్ టు DevOps introduction, so if you have any questions you can ask me. Fine. Now, so what is DevOps? DevOps అంటే ఏంటి అసలు? సో పీపుల్ ఆర్, మన DevOps అంటే DevOps is having huge job market, right? Use plenty of openings are there, ఇలా చెప్తా ఉంటాం.
అసలు డెవాప్స్ అంటే ఏంటి? డెవాప్స్ ఈజ్ నాట్ ఏ టూల్ అండి. డెవాప్స్ అంటే టూల్ కాదు. సో మరి డెవాప్స్ అంటే ఏంటి? సో డెవాప్స్ ఈజ్ ఏ ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్. సో కంబైనింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ ఐటీ ఆపరేషన్స్, రైట్? సో కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్. సో డెవలప్మెంట్ అనగానే మనం కోడింగ్ చేయాలనే క్వశ్చన్ రావచ్చు, రైట్? సో డెవాప్స్ ఇంజనీర్స్ కోడింగ్ చేయరు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో డెవాప్స్ ఇంజనీర్స్ కోడింగ్ అనేది చేయరు. కోడింగ్ ఎవరు చేస్తారు? డెవలపర్స్ చేస్తారు, రైట్? సో టెస్టింగ్ కూడా మనం చేయం. మరి మన రోల్ ఏముంటుంది ప్రాజెక్ట్లో? ఆటోమేషన్. సో మాన్యువల్గా చేసే యాక్టివిటీస్ అన్ని కూడా డైలీ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ డిప్లాయ్మెంట్, కోడ్ మర్జింగ్, కోడ్ మూవ్మెంట్, సో అండ్ టికెట్స్, ఇవన్నీ కూడా మాన్యువల్గా చేయకుండా ఆటోమేటెడ్ వేలో చేస్తాం. బై యూజింగ్ డెవాప్స్ టూల్స్ వీ కెన్ ఆటోమేట్ ది యాక్టివిటీస్. సో మనం ఒక డిప్లాయ్మెంట్ చేయాలనుకోండి, మాన్యువల్గా చేయాలంటే టేక్ మోర్ టైం, రైట్? సో ఆ డిప్లాయ్మెంట్ని మనం సింపుల్గా జెన్కిన్స్ అనే టూల్ యూస్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తూ ఉంటాం, రైట్? సో క్యూబర్నెటిస్ అనే టూల్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తూ ఉంటాం, రైట్? సో బై యూజింగ్ డెవాప్స్ టూల్స్ యూ కెన్ ఆటోమేట్ ద యాక్టివిటీస్. ఓకే, యా. See here, where the multiple tools are connected to each other to perform automation of all the activities. ఈ ఆటోమేషన్ అంటే ఏంటంటే మాన్యువల్గా చేసే యాక్టివిటీస్ అన్ని కూడా ఆటోమేటెడ్ వేలో బై యూజింగ్ డెవాప్స్ టూల్స్ యూ కెన్ పర్ఫార్మ్ ది యాక్టివిటీస్. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్స్ ఏ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ మానిటరింగ్. ఈ డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి, టెస్టింగ్ అంటే ఏంటి, మానిటరింగ్ అంటే ఏంటి అన్నది ఫర్దర్ స్లైడ్స్లో మనం చూద్దాం. రైట్? యా. సో లెట్ us go with a little bit history of DevOps. అసలు DevOps హిస్టరీ ఎలా ఉందో చూద్దాం, రైట్? సో DevOps ఈజ్ నాట్ ఏ న్యూ ప్రాసెస్ అండి. ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 2008లో స్టార్ట్ అయింది. DevOps అనేది 2008లో స్టార్ట్ అయింది. సో కరెంట్లీ వీఆర్ యూజింగ్ అడ్వాన్స్ టూల్స్. అంటే 2008లో స్టార్ట్ అయినప్పుడు వీ యూస్ టు యూస్ వెరీ ఓల్డ్ టూల్స్ లైక్ పప్పెట్. సో పప్పెట్ అనే ఒక టూల్ ఉండేది అప్పట్లో, అది యూస్ చేసి ఆటోమేషన్ చేసేవాళ్ళు. సో కానీ కరెంట్లీ వీ హ్యావ్ వెరీ అడ్వాన్స్ టూల్స్, లేటెస్ట్ టూల్స్ లైక్ జెన్కిన్స్, క్యూబర్నెటిస్, డోకర్, యాన్సిబుల్, టెరాఫార్మ్, గిట్, మావెల్. సో ఇలాంటి అడ్వాన్స్ టూల్స్ తోటి 100% ఆటోమేషన్ చేస్తున్నాం. సో కానీ పప్పెట్ అనేది 50% ఆఫ్ ది మాన్యువల్ ఎఫర్ట్ అండి ఇక్కడ. సో కరెంట్లీ వీఆర్ నాట్ యూజింగ్ పప్పెట్. పప్పెట్ ఈస్ కంప్లీట్లీ అవుడేటెడ్. సో డెవాప్స్ 2008లో స్టార్ట్ అయింది. సో 2008 నుంచి స్లోగా ఎవాల్యుయేట్ అవుతూ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది, రైట్? యా. సో కరెంట్లీ ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్, ఏ ప్రాజెక్ట్లోకి వెళ్ళినా డెవాప్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి, రైట్? సో ఈవెన్ డెవలపర్స్కి డెవాప్స్ కావాలి, టెస్టర్స్కి డెవాప్స్ కావాలి, అండ్ ఆటోమేషన్ లైక్ అడ్మిన్స్ కూడా డెవాప్స్ కావాలి. సో ఎవ్రీ వన్ రిక్వైర్డ్ క్లౌడ్ ఆల్సో, AWS కూడా ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే సో మనం ఫిజికల్గా యూజ్ చేసే సర్వర్స్, డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా క్లౌడ్కి మైగ్రేట్ అయిపోతాయి. సో మనం యూస్ చేసే అప్లికేషన్స్ అన్ని కూడా సో ఫిజికల్ సర్వర్స్లో కాకుండా క్లౌడ్లో హోస్ట్ చేస్తున్నాం. సో క్లౌడ్లో ఎందుకు హోస్ట్ చేస్తున్నాం అంటే సో బికాస్ ఆఫ్ కాస్ట్ సేవింగ్, టైమ్ సేవింగ్. సో ఎవ్రీ ప్రాజెక్ట్ టీమ్ దే ఆర్ మైగ్రేటింగ్ దేర్ అప్లికేషన్స్ టు క్లౌడ్. ఎందుకు మైగ్రేట్ చేస్తున్నారంటే సో టైమ్ సేవింగ్, కాస్ట్ సేవింగ్. మన ఫిజికల్ సర్వర్లో ఒక అప్లికేషన్ హోస్ట్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం. ఫిజికల్ సర్వర్ని మనం పర్చేస్ చేయాలంటే ఇట్స్ వెరీ యూజ్ కాస్టింగ్, రైట్? సో క్లౌడ్లో అనుకోండి 1/3 కాస్ట్ విల్ బి సేవ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ సర్వర్ $10,000 ఉందనుకోండి. సో వెరాజ్ క్లౌడ్ సర్వర్ $2,000. సో అంత కాస్ట్ సేవ్ అయిపోతుంది. అండ్ ఆల్సో క్లౌడ్లో సో మనం క్రియేట్ చేసే రిసోర్స్ అని కూడా ఆన్ డిమాండ్ రిసోర్స్ అంటాం. ఆన్ డిమాండ్ రిసోర్స్. ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే ఐడియా ఉందా? ఇది ఆన్ డిమాండ్. ఆన్లైన్ గైస్, ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? ఆన్ డిమాండ్. You can use anytime. It will available anytime. Anytime, right? Exactly. So on demand is nothing but instantly, immediately, whenever needed. Okay. మన క్లౌడ్లో AWSలో రిసోర్స్ క్రియేట్ చేయాలంటే 1 minute క్రియేట్ చేయొచ్చు. వితిన్ 1 minute మనం n నెంబర్ ఆఫ్ రిసోర్స్ క్రియేట్ చేసేయచ్చు. దిస్ ఇస్ ద AWS డాష్ బోర్డ్ అండి, AWS కన్సోల్. AWSలో రిసోర్స్ కావాలి మనకి, ఒక ప్రాజెక్ట్ టీమ్కి రిసోర్స్ కావాలంటే వితిన్ 1 minute n నెంబర్ ఆఫ్ రిసోర్స్ ఇచ్చేయచ్చు మనం క్రియేట్ చేసి. సో వేరాజ్ ఫిజికల్, మీకు ఒక ఫిజికల్ సర్వర్ కావాలనుకోండి, ఇమ్మీడియట్గా చేయగలము, కాన్ఫిగర్ చేయగలము. ఫస్ట్ వీ నీడ్ టు ప్లేస్ ఏ ఆర్డర్ విత్ వెండర్, డెల్ వెండర్, HP వెండర్. దే డెలివర్ ది సర్వర్ వితిన్ 1 week ఆర్ 1 month, రైట్? ఆర్ 10 days. ఓకే.
సో ఆ సర్వర్ వచ్చిన తర్వాత మళ్ళీ డేటా సెంటర్లో మూవ్ చేసి కాన్ఫిగర్ చేసి ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత మనం ప్రాజెక్ట్ ఇస్తాం. దట్ టేక్స్ మోర్ టైం. సో కానీ ఇక్కడ క్లౌడ్లో ఏంటంటే ఆన్ డిమాండ్, అంటే ఇన్స్టంట్లీ, ఇమీడియట్లీ. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే టైం విల్ బి సేవ్డ్, కాస్టింగ్ ఆల్సో విల్ బి సేవ్డ్. దట్ ఈస్ వై ఎవ్రీ ప్రాజెక్ట్ ఇన్ దే ఆర్ మైగ్రేటింగ్ టు క్లౌడ్. ఏ ప్రాజెక్ట్లో అయినా AWS ఉంటుందండి ఖచ్చితంగా. సో మనం ఫిజికల్గా యూస్ చేసే రిసోర్స్ అన్ని కూడా క్లౌడ్లో యూస్ చేస్తున్నాం, రైట్? యా. నెక్స్ట్ వన్. సో హియర్ వీ హ్యావ్ టూ సెక్షన్స్, డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆపరేషన్స్. డెవలపర్స్, ఆపరేషన్స్. సో డెవలపర్ అంటే ఎవరండి? డెవలపర్ ఏం చేస్తారు? దే డెవలప్ ది కోడ్, దే డెవలప్ ది అప్లికేషన్స్, దే బిల్డ్ ద అప్లికేషన్స్, రైట్? సో ఆపరేషన్స్ టీమ్ అంటే ఎవరు? దే మెయింటైన్ ద సర్వర్స్, రిసోర్సెస్ విచ్ ఆర్ హోస్టెడ్ ఇన్ ద డేటా సెంటర్. సో డేటా సెంటర్లో హోస్ట్ అయ్యే రిసోర్స్ అన్ని కూడా ఎవరు మేనేజ్ చేస్తారండి? ఆపరేషన్స్ టీమ్ అంటాం. సో వాళ్ళని అడ్మిన్స్ అని కూడా అనొచ్చు మనం, అడ్మిన్స్. ఓకే, యా. సో ఈ డెవలపర్స్కి అడ్మిన్స్కి మధ్యలో మనం కోఆర్డినేట్ చేస్తూ ఉంటాం. వి ఆటోమేట్ ద యాక్టివిటీస్, వి గ్యాదర్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ డెవలపర్స్, వి ప్రొవైడ్ టు ద డెవలపర్స్. సో డెవలపర్స్ ఏం చేస్తారు? కోడ్ డెవలప్ చేస్తారు. ఆ కోడ్ తీసుకెళ్ళి మనం డిప్లాయ్ చేస్తూ ఉంటాం యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్. సో ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు? ఇన్ఫ్రా బిల్డ్ చేస్తూ ఉంటాం, రైట్? నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్, డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీ ప్రాజెక్ట్, మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అంటే, సో వెరీ ఫస్ట్ థింగ్ వాట్ వి రిక్వైర్డ్ సర్వర్స్. సో ఎవరు మేనేజ్ చేస్తారు సర్వర్స్ని? అడ్మిన్స్ విల్ మేనేజ్ ది సర్వర్స్, రైట్? సో మనం సర్వర్స్ గురించి మాట్లాడినప్పుడు సో డిఫరెంట్ సెట్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయండి. డెవలప్మెంట్ సర్వర్స్, యూఏటీ సర్వర్స్, ప్రీ-ప్రొడ్, ప్రొడక్షన్. సో డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ సర్వర్స్ ఎందుకు మనకి? డెవలప్మెంట్ సర్వర్స్, యూఏటీ, ప్రీ-ప్రొడ్, ప్రొడక్షన్. సో అన్ని సర్వర్స్ మనకి ఎందుకు? ఆ టైప్ ఆఫ్ సర్వర్స్ మనకి ఎందుకు? సో బికాజ్ డెవలపర్స్ డెవలప్ చేసిన కోడ్ని టెస్టింగ్ జరగదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఉందండి. ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఎవరో డెవలప్ చేశారు, రైట్? సో ఆ అప్లికేషన్ డైరెక్ట్గా మనం సర్వర్స్లో హోస్ట్ చేయలేము ప్రొడక్షన్లో. సో బిఫోర్ దట్ టెస్టింగ్ షుడ్ బి హ్యాపెన్. టెస్టింగ్ జరిగితేనే డూప్లికేట్ లైన్స్, ఎర్రర్స్ లేకుండా క్లియర్గా సో అప్లికేషన్ అంతా కూడా టెస్టింగ్ అయ్యి ప్రొడక్షన్లోకి వెళ్తాం. సేమ్ వే ఇక్కడ డెవలపర్స్ ఏం చేస్తారంటే డెవలప్మెంట్ సర్వర్స్లో కోడ్ని డెవలప్ చేస్తారు. సో ఆ కోడ్ని తీసుకెళ్ళి యూఏటీలో టెస్టింగ్ చేస్తారండి. టెస్టింగ్ చేసిన తర్వాత సో ప్రీ-ప్రొడ్లో రన్ చేసిన తర్వాత ప్రొడక్షన్లోకి హోస్ట్ చేస్తాం. ప్రీ-ప్రొడ్ అంటే సో బిఫోర్ గోయింగ్ టు ప్రొడక్షన్, బిఫోర్ గోయింగ్ టు లైవ్లోకి వెళ్ళే ముందర మనం టెస్టింగ్ జరిగిన తర్వాత సో అప్పుడు మాత్రం ప్రొడక్షన్లో పంపిస్తాం, రైట్? సో ఇలా మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయండి ప్రాజెక్ట్లో. ఓకే, యా. సో డెవలపర్ డెవలప్ ది కోడ్, టెస్టర్స్ టెస్ట్ ది కోడ్, సో అడ్మిన్స్ ప్రిపేర్ ద సర్వర్స్. మరి మన రోల్ ఏముంటుంది ఇక్కడ? వి ఆటోమేట్ ద యాక్టివిటీస్. ఓకే, ఫైన్. యా. సో నౌ ఇక్కడ టూ థింగ్స్ ఉన్నాయండి, టూ ఇంపార్టెంట్ మెథడాలజీస్. సో మనకి ప్రాజెక్ట్లో వెళ్ళినప్పుడు ఎక్కువగా మాట్లాడేది అజైల్ అంటాం. అజైల్ అంటే ఏంటి? వాటర్ ఫాల్ అంటే ఏంటి? సో మనం ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ వాటర్ ఫాల్ మెథడాలజీ ఫాలో అయ్యాం. వాటర్ ఫాల్, ఇప్పుడు అజైల్ ఫాలో అవుతున్నాం. సో ఈ వాటర్ ఫాల్ అంటే ఏంటి? అజైల్ అంటే ఏంటి? సో వాటర్ ఫాల్ ఈజ్ ఏ సీక్వెన్షియల్ డెవలప్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్లో 10 డెవలపర్స్ ఉన్నారండి, ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారు. సో అది సీక్వెన్షియల్ వేలో, అంటే ఫస్ట్ డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత, టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్లోగా ప్రొడక్షన్లోకి వెళ్తాం. ఇట్ టేక్స్ మోర్ టైం. మా ప్రాజెక్ట్లో 10 years బ్యాక్ 180 మెంబర్స్ ఉండేవారండి, టీమ్ మెంబర్స్. 180 మెంబర్స్ టీమ్ సైజ్, డెవలపర్స్, టెస్టర్స్, అడ్మిన్స్ అందరూ కలిసి మొత్తం టోటల్ 180 మెంబర్స్ ఉండేవారు. సో ప్రజెంట్ 30 మెంబర్స్ ఉన్నారు. ఎందుకు అంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది? బికాస్ ఆఫ్ ఆటోమేషన్, బికాస్ ఆఫ్ అజైల్. అజైల్ అంటే ఏంటండి? ఇట్స్ ఏ ప్యారలల్ డెవలప్మెంట్. వాటర్ ఫాల్ అంటే సీక్వెన్షియల్ డెవలప్మెంట్, అజైల్ అంటే ప్యారలల్ డెవలప్మెంట్. సీక్వెన్షియల్ డెవలప్మెంట్లో సో కోడ్ డెవలప్ అవుతుంది, కోడ్ డెవలప్ చేస్తున్నారు డెవలపర్స్. సో మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ బగ్స్ వచ్చాయనుకోండి కోడ్లో, డెవలప్మెంట్ కంప్లీట్గా స్టాప్ చేసి బగ్ ఫిక్స్ అయిన తర్వాతే మళ్ళీ రిజ్యూమ్ చేయాలి. కానీ వెరాజ్ అజైల్లో ప్యారల్గా వర్క్ చేస్తూ ఉంటారు. బగ్ ఫిక్సింగ్ టీం వేరే ఉంటుంది. అక్కడ మన స్ప్రింట్ అంటాం, స్ప్రింట్స్ క్రియేట్ చేస్తాం. స్ప్రింట్ 1, స్ప్రింట్ 2, స్ప్రింట్ 3, స్ప్రింట్ 4 ఇలా స్ప్రింట్స్ ఉంటాయి. స్ప్రింట్ అంటే టైం లైన్ అండి. స్ప్రింట్ ఈజ్ ఏ టైం లైన్. స్ప్రింట్ కెన్ బి 1 week to 1 month. ఒక స్ప్రింట్ ఈరోజు స్టార్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెనస్డే,
that should be completed by next Tuesday EOD, end of the day. సో స్ప్రింట్ కెన్ బి 1 week to 1 month. ఒక స్ప్రింట్ 1 week ఉండొచ్చు, 1 month కూడా ఉండొచ్చు, రైట్? స్ప్రింట్ ఈజ్ ఏ టైమ్ లైన్, రైట్? అజైల్లో స్ప్రింట్స్గా డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకోండి, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, అండ్ ఆల్సో డేటాబేస్ ఉంటుంది. ఎవ్రీ అప్లికేషన్కి 3 కాంపోనెంట్స్ ఉంటాయి: ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, అండ్ ఆల్సో డేటాబేస్. సో ఫ్రంట్ ఎండ్ అంటే HTML డెవలప్ చేస్తుంటాం, HTML, CSS. బ్యాక్ ఎండ్ అంటే API డెవలప్మెంట్ ఉంటుంది. సో డేటాబేస్ అంటే డిఫరెంట్ డేటాబేస్ వాడతాం. సో ఫ్రంట్ ఎండ్లో కొంతమంది డెవలపర్స్ వర్క్ చేస్తారు, బ్యాక్ ఎండ్లో డెవలపర్స్ వర్క్ చేస్తారు, డేటాబేస్లో కూడా డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు, రైట్? సో ఆ 3 కాంపోనెంట్స్ని 3 స్ప్రింట్గా డివైడ్ చేస్తాం. సో ఆ స్ప్రింట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాం? అన్నీ ఇంటిగ్రేట్ చేస్తాం, ఒక అప్లికేషన్ బిల్డ్ అవుతుంది, రైట్? అది మనం డెవలప్మెంట్ మనం చేయం. సో ఇంటిగ్రేషన్స్, కాన్ఫిగరేషన్స్ చాలా ఈజీ, ఆటోమేషన్ మనం చేస్తాం, రైట్? సో అజైల్ అంటే ప్యారలల్ డెవలప్మెంట్ అండి, వాటర్ ఫాల్ అంటే సీక్వెన్షియల్ డెవలప్మెంట్, రైట్? సో క్లియర్ రైట్ ఎవ్రీవన్? యా. సో ఈ వాటర్ ఫాల్లో ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, సిస్టమ్ డిజైన్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఒక సీక్వెన్షియల్ వేలో ఉంటుంది అజైల్లో, వాటర్ ఫాల్లో, రైట్? అజైల్లో ఎలా ఉంటుందంటే, సో ప్యారలల్ అండి, ప్యారలల్గా డెవలప్ అయిపోతుంది కోడ్. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, రైట్, డిజైన్, యా, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, రివ్యూ ఇలా ఉంటుంది, రైట్? సో నౌ లెట్ us go with few examples అండి. ఎగ్జాంపుల్ చూద్దాం కదా. Agile, which is a parallel. సో ప్యారలల్ డెవలప్మెంట్లో ఎలా ఉంటుంది చూద్దాం సార్. సో అంత వద్దులండి. సో మనం సింపుల్గా ఏం చెప్తామంటే బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ ఉంది. బిల్డ్ అండ్ రిలీజ్, సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో వాడే టర్మ్స్ అండి ఇవి, ఓకే? సో బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. అదే ప్యారలల్ డెవలప్మెంట్, అజైల్ మెథడాలజీ. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక 3 డెవలపర్స్ ఉన్నారు. 3 డెవలపర్స్ ఏం చేస్తున్నారంటే దే ఆర్ డెవలపింగ్ ద కోడ్. సో డెవలపర్ ఏ, డెవలపర్ బి అండ్ డెవలపర్ సి. సో 3 డెవలపర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దేర్ లోకల్ వర్క్ స్పేస్ అండి. లోకల్ వర్క్ స్పేస్లో అంటే లోకల్ సిస్టంలో వర్క్ చేస్తున్నారు 3 డెవలపర్స్, ఓకే? సో ఈ లోకల్ వర్క్ స్పేస్ని మనం ఏమంటామంటే లోకల్ గిట్ అంటాం, ఆర్ గిట్ లోకల్ అంటాం. లోకల్ గిట్ ఆర్ గిట్ లోకల్ అంటే డెవలపర్స్ డెవలప్ చేసే కోడ్ని దేర్ లోకల్ సిస్టమ్స్లో గిట్లో వర్క్ చేస్తూ ఉంటారు. గిట్ ఈజ్ ఏ రిపాజిటరీ టూల్ అండి. గిట్ ఈజ్ ఏ రిపాజిటరీ టూల్. సో వన్స్ డెవలప్మెంట్ ఈస్ కంప్లీటెడ్, వాట్ దే విల్ డూ? They push the code to remote repository, which is GitHub అంటాం. సో ఇదంతా మనం ప్రాక్టికల్గా చూస్తామండి. సో దిస్ ఇస్ రిమోట్ రిపాజిటరీ ఆర్ వీ కెన్ సే GitHub. సో లోకల్లో డెవలప్ చేసిన కోడ్ని GitHub మూవ్ చేస్తూ ఉంటారు, రైట్? సో GitHubలోకి కోడ్ మూవ్ చేస్తారు ఇక్కడ. సో దిస్ ఇస్ ద రిమోట్ సర్వర్. లోకల్లో for example, this developer is working on, developer A is working on front end development, front end UI అంటే ఏంటండి? యూజర్ ఇంటర్ఫేస్. మనం ఒక ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అయ్యే పేజ్ ఏంటండి? ఫ్రంట్ ఎండే కదా, UI, రైట్? సో డెవలపర్ B ఈజ్ వర్కింగ్ ఆన్ బ్యాక్ ఎండ్ అంటే ఇక్కడ API డెవలప్మెంట్ అంటాం, API development, right? Yeah, so developer C is working on database, okay? So 3 developers are working on 3 different components. So once the development is completed, they push the code to remote repository, which is GitHub ante it is a remote server, remote repository. So Git is a repository tool or version control tool అని కూడా చెప్తాం మనం. గిట్ అంటే ఏంటంటే రిపాజిటరీ
tool or version control tool. సో రిపాజిటరీ అంటే ఏంటి? వేర్ వి స్టోర్ అవర్ డేటా, వేర్ డెవలపర్ స్టోర్ ది డేటా, రైట్? వర్షన్ కంట్రోల్ అంటే ఏంటి? సో 3 డెవలపర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అండ్ డేటాబేస్. సో హూ ఈస్ డూయింగ్ వాట్, ఎవరు ఏం చేస్తున్నారో ట్రాక్ చేయాలంటే వర్షన్ కంట్రోల్ కావాలి. బై యూజింగ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ వీ కెన్ ట్రాక్ ది చేంజెస్. ఓకే, యా. వన్స్ ద కోడ్ ఈస్ మూవ్ టు గిట్హబ్ రిమోట్ రిపాజిటరీ, సో అవర్ నెక్స్ట్ టూల్ హియర్ ఇస్ జెన్కిన్స్ అండి. Jenkins. So Jenkins is a CI/CD tool. CI/CD అంటే ఏంటి? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఆర్ కంటిన్యూస్ డెలివరీ అని కూడా అనొచ్చు. ఓకే, సో వాట్ ఎవర్ ద కోడ్ డెవలప్డ్ బై డెవలపర్స్ దే పుష్ ద కోడ్ టు గిట్హబ్. సో గిట్హబ్లో వచ్చిన కోడ్ని జెన్కిన్స్ తీసుకొని డిప్లాయ్ చేస్తూ ఉంటుంది, రైట్? సో మనం డిప్లాయ్మెంట్స్ అంటే మాన్యువల్గా చేయమండి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో, బై యూజింగ్ ఆటోమేషన్ టూల్స్. జెన్కిన్స్ ఇస్ ద పాపులర్ ఆటోమేషన్ టూల్. ఓకే, యా. సో జెన్కిన్స్ తో డిప్లాయ్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ ఇంటిగ్రేట్ గిట్హబ్ విత్ ద జెన్కిన్స్. ఇంటిగ్రేట్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఎలా చేస్తాం? బై ఇన్స్టాలింగ్ ప్లగిన్. గిట్హబ్ ప్లగిన్ ని జెన్కిన్స్ లో ఇన్స్టాల్ చేస్తే జెన్కిన్స్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ ద గిట్హబ్. సో మనం ఒక టూల్ ని ఇంటిగ్రేట్ చేయాలంటే ఒక ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాం. ప్లగిన్ అంటే ఏంటి? ఒక సాఫ్ట్వేర్, ఒక ప్యాకేజ్. సో ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆఫ్టర్ దాట్ we can create jobs. We can create jobs in Jenkins and also we trigger the job. We trigger the job in Jenkins. Once we trigger the job in Jenkins, yeah, what will happen? ఈ కోడ్ అంతా కూడా మనకి గిటబ్ నుంచి జెన్కిన్స్కి పుల్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు అజైల్ మెథడాలజీ గురించి మాట్లాడుతున్నాం. అజైల్ అంటే ఏంటండి? ప్యారలల్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఫ్రంట్ అండ్ యూఐ, బ్యాక్ అండ్ డేటాబేస్ కూడా ప్యారల్గా డెవలప్ అయిపోతుంది, రైట్? సో ఆ డెవలప్ అయిన కోడ్ని గిటబ్లో మూవ్ చేస్తే గిటబ్లో నుంచి జెన్కిన్స్ తీసుకొని ఇంటిగ్రేట్ చేసి డిప్లాయ్ చేస్తూ ఉంటాం, రైట్? యా. సో అయితే ఇక్కడ వాట్ ఎవర్ ద కోడ్ వీ పుల్ ఫ్రమ్ గిటబ్ టు జెన్కిన్స్. సో జెన్కిన్స్ అంటే CI/CD టూల్ అనుకున్నాం. డెవాప్స్లో చాలా టూల్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. సో ఆల్ ది టూల్స్ ఆర్ ఇండివిజువల్ టూల్స్. వన్ టూల్ విల్ నాట్ కమ్యూనికేట్ అదర్ టూల్. అన్ని టూల్స్ కూడా ఇండివిజువల్ టూల్స్ అంటాం. ఒక టూల్ ఇంకో టూల్తో కమ్యూనికేట్ అవ్వదు కూడా. సో జెన్కిన్స్ ఇస్ ద మీడియేటర్ టూల్. ఇట్ విల్ ఇంటిగ్రేట్ ఆల్ ది టూల్స్, ఇట్ విల్ కమ్యూనికేట్ ఆల్ ది టూల్స్ బై ఇన్స్టాలింగ్ ప్లగిన్స్. జెన్కిన్స్లో ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసి అన్ని టూల్స్ని ఇంటిగ్రేట్ చేస్తాం, రైట్? యా. సో జెన్కిన్స్లో ఇంకేం చేస్తాం? మనం ఇక్కడ జాబ్స్ క్రియేట్ చేసి జాబ్స్ని షెడ్యూల్ చేస్తాం. వన్స్ ద జాబ్ ఇస్ ట్రిగర్, ద కోడ్ విల్ బి పుల్ ఫ్రమ్ గిటబ్ టు జెన్కిన్స్. సో వాట్ ఎవర్ ద కోడ్ వి పుల్ ఫ్రమ్ గిటబ్ టు జెన్కిన్స్, విచ్ ఇస్ we can say రా కోడ్ అంటామండి. సో గిటబ్ నుంచి జెన్కిన్స్కి వచ్చిన కోడ్ని రా కోడ్ అంటాం. ఇది ఒక అప్లికేషన్ డెవలప్మెంట్లో జరిగే ప్రాసెస్, రైట్? అజైల్లో జరిగే ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ వాటర్ ఫాల్, రైట్? యా. సో వాట్ ఎవర్ ద కోడ్ వీ పుల్ ఫ్రమ్ గిటబ్ టు జెన్కిన్స్ విచ్ ఇస్ రా కోడ్. రా కోడ్ అంటే అన్స్ట్రక్చర్డ్ కోడ్, అన్ఫార్మాటెడ్ కోడ్. సో ఈ రా కోడ్ని మనం డైరెక్ట్గా డిప్లాయ్ చేయలేము, రైట్? సో ఫైనల్గా ఈ కోడ్ ఏమవ్వాలి? ఇక్కడ ఈ కోడ్ని మనం ఫైనల్గా అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ అప్లికేషన్ సర్వర్ ఆర్ Tomcat సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ Tomcat సర్వర్, రైట్? యా. సో వాట్ ఎవర్ ద కోడ్ డెవలప్డ్ బై డెవలపర్స్, ఆ కోడ్ని ఫైనల్గా మనం డిప్లాయ్ చేయాలి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో డిప్లాయ్ చేయాలంటే ఇది రా కోడ్ అని చెప్పుకున్నాం కదా. రా కోడ్ విల్ నాట్ అండర్స్టాండ్ బై అప్లికేషన్ సర్వర్. అప్లికేషన్ సర్వర్ రా కోడ్ని అర్థం చేసుకోలేదు. దట్ ఈస్ వై వి రిక్వైర్డ్ వన్ మోర్ టూల్ హియర్ విచ్ ఈస్ Maven అండి. సో వన్ మోర్ టూల్ కావాలి మనకి. సో ఆ టూల్ని మనం ఏమంటామంటే Maven అంటాం. Maven. సో Maven, what is Maven? Maven is a build tool, right? So what is build tool? Yeah, Maven ఏమని చెప్తాను, build tool అంట. సో build tool అంటే ఏం చేస్తుంది? ఇట్ జనరేట్స్ ఆర్టిఫాక్ట్స్. ఈ టెక్నాలజీ మీకు కొత్తగా ఉండొచ్చు, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది మనం జస్ట్ ఇంట్రడక్షన్. సో ప్రాక్టికల్గా చూసినప్పుడు గిట్లో చాలా డీప్గా వెళ్తాము. గిట్ 5 days పడుతున్నాం క్లాసెస్, 5 days వర్క్ చేస్తాం. జెన్కిన్స్ 7 to 8 days తీసుకుంటాం.
జెన్కిన్స్, రైట్. మ్యావెన్ కూడా టైంలో డీటెయిల్గా ఉంటుంది. సో అడ్వాన్స్ టూల్స్ అన్ని కూడా చాలా డీటెయిల్గా ఉంటాయి. యా, సో మ్యావెన్ ఈజ్ ఏ బిల్డ్ టూల్. సో బిల్డ్ టూల్ అంటే ఏంటంటే విచ్ జనరేట్స్ ఆర్టిఫాక్ట్స్. సో ఆర్టిఫాక్ట్ అంటే ఏంటి? ఆర్కైవ్ ఫైల్. ఆర్కైవ్ ఫైల్ అంటే ఏంటంటే బైనరీ ఫైల్, జిప్ ఫైల్, టార్ ఫైల్, వార్ ఫైల్, జార్ ఫైల్. ఓకే, సో మ్యావెన్ అంటే బిల్డ్ టూల్ అనుకున్నాం. విచ్ జనరేట్స్ ఆర్టిఫాక్ట్స్ అంటే ఏం చేస్తుందంటే, సో ఏదైతే కోడ్ని జెన్కిన్స్ పుల్ చేసుకుందో గిటాబ్ నుంచి, ఆ కోడ్ని ఒక ఆర్టిఫాక్ట్గా కన్వర్ట్ చేస్తుంది మ్యావెన్. అంటే ఒక జిప్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది, రైట్. యా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్లో 100 డాక్యుమెంట్స్ ఉన్నాయి, వర్డ్ డాక్యుమెంట్స్. ఐ ఆస్క్ యూ టు సెండ్ దోస్ డాక్యుమెంట్స్ టు మీ. వాట్ ద సింప్లెస్ట్ వే టు సెండ్ దోస్ డాక్యుమెంట్స్ టు మీ? ఎలా పంపిస్తారు మీరు? ఎలా సింపుల్గా పంపించవచ్చు? Zip file. యా, ఇన్స్టెడ్ ఆఫ్ అటాచింగ్ 100 డాక్యుమెంట్స్ టు జీమెయిల్, మీరు సింపుల్గా ఒక జిప్ ఫైల్ కన్వర్ట్ చేసి అటాచ్ చేసి పంపిస్తారు, రైట్. సో ద సేమ్ వే మ్యావెన్ కూడా ఏం చేస్తుందంటే, ఈ రా కోడ్ని, అన్స్ట్రక్చర్డ్ కోడ్ని తీసుకొని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ వన్ జిప్ ఫైల్, టార్ ఫైల్, జార్ ఫైల్, ఇవన్నీ బైనరీ ఫైల్స్. సో కన్వర్ట్ చేసి ఇట్ విల్ గివ్ బ్యాక్ టు జెన్కిన్స్. జెన్కిన్స్కి ఇచ్చేస్తుంది బ్యాక్. సో జెన్కిన్స్ ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఇక్కడ డిప్లాయ్ చేస్తుంది వార్ ఫైల్. సో ఇక్కడ వార్ ఫైల్ అనేది చెప్తాను నేను మీకు. వార్ ఫైల్ అంటే ఏంటనేది మనం డీటెయిల్గా చూస్తాం ఇప్పుడు, రైట్. సో మ్యావెన్ ఫంక్షనాలిటీ ఏంటండి? అన్స్ట్రక్చర్డ్ కోడ్ని రా కోడ్ తీసుకుని ఒక బైనరీగా కన్వర్ట్ చేసి జెన్కిన్స్ బ్యాక్ ఇస్తే జెన్కిన్స్ తీసుకెళ్ళి డిప్లాయ్ చేస్తూ ఉంటాం, రైట్. యా, సో నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ వార్ ఫైల్ అని చెప్పుకున్నాం కదా. ఈ వార్ ఫైల్ అంటే ఏంటన్నది ఒకసారి చూద్దాం ఇప్పుడు. యా, ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ జావా డెవలప్మెంట్ జరుగుతుందండి. డెవలపర్స్ జావా డెవలప్మెంట్ అంటే జావాలో వర్క్ చేస్తున్నారు డెవలపర్స్. మన త్రీ డెవలపర్స్ కూడా ఈ అప్లికేషన్ జావాలో డెవలప్ చేస్తున్నారు, రైట్. సో ఎవ్రీ అప్లికేషన్కి 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్మెంట్స్ ఉంటాయి. అవి ఏంటంటే డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో వెబ్ application development and also enterprise application development. So 3 types of developments ఉంటాయి. అప్లికేషన్ డెవలప్మెంట్స్లో డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్. సో ఈ డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఏంటి? డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటండి? డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటి? ఎనీవన్ హ్యావింగ్ ఐడియా? ఆన్లైన్ గైస్, డెస్క్టాప్ అప్లికేషన్ అంటే ఏంటండి? మన లోకల్ సిస్టంలో వర్క్ చేసే అప్లికేషన్ డెస్క్టాప్ అప్లికేషన్ అన్నాం కదా. మన లోకల్ సిస్టంలో రన్ అయ్యే అప్లికేషన్ని డెస్క్టాప్ అప్లికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాల్కులేటర్, పెయింట్ బ్రష్, మీడియా ప్లేయర్, ఇవన్నీ ఎక్కడ వర్క్ చేస్తాయి? మన డెస్క్టాప్లో, రైట్. సో నా కాల్కులేటర్ని మీరు యాక్సెస్ చేయలేరు, మీ కాల్కులేటర్ని నేను యాక్సెస్ చేయలేను. సో దట్ విల్ వర్క్ ఇన్ లోకల్ సిస్టమ్. అది డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్, రైట్. సో వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అంటే ఈ అప్లికేషన్ని సర్వర్లో హోస్ట్ చేస్తాం. ఎనీవన్ కెన్ యాక్సెస్ త్రూ ఇంటర్నెట్, రైట్. సో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ లెవెల్లో మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి ఎట్ ఎ టైం, ఎంటర్ప్రైజ్ లెవెల్, రైట్. సో 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. యా, సో ఇక్కడ మనకి మ్యావెన్ ఏం చేస్తుంది? రా కోడ్ తీసుకుని ఒక ఆర్టిఫాక్ట్గా, ఒక బైనరీ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద అప్లికేషన్ ఇస్ డెస్క్టాప్ అప్లికేషన్, మ్యావెన్ ఏం చేస్తుందంటే జార్ ఫైల్గా కన్వర్ట్ చేస్తుంది. జార్ అంటే జావా ఆర్కైవ్ file. It convert into jar file. If the application is desktop application, Maven ఏం చేస్తుంది? ఒక జావా ఆర్కైవ్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తుంది, రైట్. సో ఇఫ్ ద అప్లికేషన్ ఇస్ వెబ్ అప్లికేషన్, Maven ఏం చేస్తుంది? వార్ ఫైల్ గా కన్వర్ట్ చేస్తుంది, వెబ్ ఆర్కైవ్ ఫైల్. ఇఫ్ ద అప్లికేషన్ ఇస్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్, Maven కన్వర్ట్ ఇంటూ ER ఫైల్ అండి, ఎంటర్ప్రైజ్ ఆర్కైవ్ ఫైల్.
So based on the application development, Maven convert into respective format, right? So if the application is desktop application, jar, web application, var, enterprise application, er, right? So ఇక్కడ Maven ఫర్ ఎగ్జాంపుల్ var ఫైల్ గా కన్వర్ట్ చేస్తుంది. var అంటే వెబ్ అప్లికేషన్. సో ఈ var ఫైల్ ని ఇట్ విల్ గివ్ బ్యాక్ టు జెన్కిన్స్ పుష్ దట్ var ఫైల్ టు రెస్పెక్టివ్ టామ్కేట్ సర్వర్ ఇక్కడ డిప్లాయ్మెంట్ చేస్తుంది. క్లియర్ అండి? ప్రాసెస్ క్లియర్, రైట్? అజైల్లో జరిగే ప్రాసెస్ అండి. ప్రజెంట్ ఎవ్రీ ఆర్గనైజేషన్ దర్ యూజింగ్ అజైల్ మెథడాలజీ. అజైల్లో ప్యారలల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ప్యారల్గా ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, అక్కడ ప్యాచెస్, ప్లగిన్స్ ప్యారల్గా వర్క్ చేసి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తాం. క్లియర్ రైట్ ఎవ్రీ వన్? ఎనీ క్వశ్చన్స్ హియర్ ఎవ్రీ వన్? ఆన్లైన్ గైస్. సో మరి ఇక్కడ డెవలప్ చేస్తున్నారు కోడ్ని, డెవాప్స్ ఇంజనీర్స్ ఆటోమేట్ చేస్తున్నాం. మరి టెస్టింగ్ ఎక్కడ జరుగుతుంది? టెస్టర్స్ ఎక్కడ టెస్ట్ చేస్తారు కోడ్ని, రైట్? సో వన్స్ ద కోడ్ ఈజ్ మూవ్ టు గిట్హబ్, టెస్టర్స్ ఇన్వాల్వ్ అవుతారండి బై యూజింగ్ యూనిట్ టెస్ట్ కేసెస్, ఆటోమేషన్ టెస్టింగ్, సెలీనియం టెస్టింగ్ యూస్ చేసి కోడ్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. సో అయితే ఇక్కడ టెస్టింగ్ జరిగిన తర్వాత ఇక్కడ ఒక వన్ మోర్ టూల్ ఉంటుంది. ఆ టూల్ ఏంటంటే సోనార్ కోడ్ రివ్యూ టూల్ అంటాం మనం. సోనార్ కోడ్ రివ్యూ. సోనార్, ఈ సోనార్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రివ్యూ ద కోడ్. టెస్టింగ్ జరిగిన తర్వాత సోనార్ ఏం చేస్తుందంటే కోడ్ రివ్యూ చేస్తుంది. సో ఎవ్రీ ఆర్గనైజేషన్ దే మెయింటైన్ సమ్ కోడ్ స్టాండర్డ్స్. కోడ్లో ఎర్రర్స్ లేకుండా, బగ్స్ లేకుండా, సో డూప్లికేట్ లైన్స్ లేకుండా ఇవి కూడా చెక్ చేసి డిప్లాయ్ చేస్తుంటారు. సో వన్స్ టెస్టింగ్ కంప్లీటెడ్, సోనార్ ఏం చేస్తుందంటే రివ్యూ చేసుకొని ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. సో డూప్లికేట్ లైన్స్ ఉన్న, ఎర్రర్స్ ఉన్న ఒక రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో డూప్లికేట్ లైన్స్ ఉంటే మళ్ళీ ఒకసారి ఫిక్స్ చేసి అవన్నీ రిమూవ్ చేసి, సో దే అగైన్ ఇంటిగ్రేట్, దే అగైన్ ప్రొవైడ్ ద కోడ్ హియర్. ఓకే, యా. అండ్ ఆల్సో ఈ వార్ ఫైల్స్ అన్ని కూడా సేవ్ చేసుకుంటాకి ఇంకొక వన్ మోర్ టూల్ యూస్ చేస్తాం. అదేంటంటే నెక్సస్ రిపాజిటరీ టూల్ అని యూస్ చేస్తాం ప్రాజెక్ట్లో. నెక్సస్ రిపాజిటరీ టూల్, నెక్సస్ రిపో అంటాం. సో ఈ నెక్సస్ రిపోలో ఈ వార్ ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకుంటామండి. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ రిలీజ్, బై ద టైమ్ దిస్ వార్ ఫైల్స్ కెన్ మూవ్ టు రెస్పెక్టివ్ టార్గెట్ సర్వర్స్, వీ కెన్ డిప్లాయ్. సో ఈ వార్ ఫైల్ స్టోర్ చేసే టూల్నే నెక్సస్ అంటాం, రైట్? యా. రిలీజ్ అంటే ఏంటి? డిప్లాయ్మెంట్స్. సో డిప్లాయ్మెంట్ టైంలో ఈ వార్ ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ మూవ్ చేసి అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్ చేస్తాం. సో ఇదే మనం బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ అంటాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో బిల్డ్ అండ్ రిలీజ్ ప్రాసెస్ అని పిలుస్తూ ఉంటుంది. ఓకే, సో మాకు ఈ వీకెండ్లో కోడ్ డిప్లాయ్మెంట్ ఉంది, నెక్స్ట్ వీకెండ్ కోడ్ డిప్లాయ్మెంట్ ఉందని చెప్తూ ఉంటాం. డెవలప్మెంట్ టీమ్ డిస్కస్ చేస్తూ ఉంటాం. స్ప్రింట్ కంప్లీట్ అవుతుంది, సో ఈ వీక్ స్ప్రింట్ కంప్లీట్ అయిపోతుంది. సో వీ హ్యావ్ డిప్లాయ్మెంట్ యాక్టివిటీ. డిప్లాయ్మెంట్ అంటే సో కోడ్ డిప్లాయ్మెంట్, ఓకే, అప్లికేషన్ డిప్లాయ్మెంట్. ఫైన్, క్లియర్ అండ్ ఎవ్రీవన్? క్లియర్ రైట్? ఎనీ క్వశ్చన్స్? మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, దెన్ విల్ మూవ్ ఫార్వర్డ్. యా. సో నెక్సస్ రిపాజిటరీ అంటే ఒక టూల్ అండి. నెక్సస్ అనేది ఒక టూల్, రైట్? సో ఇట్ ఈస్ స్పెషల్లీ డిజైన్ టు స్టోర్ అవర్ ఆర్టిఫాక్ట్స్. సో ఏదైతే కోడ్ని Maven కన్వర్ట్ చేస్తుందో ఒక బైనరీ ఫైల్గా, ఆ బైనరీ ఫైల్, వార్ ఫైల్, జార్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ అంతా కూడా మనం నెక్సస్లో స్టోర్ చేసుకుంటాం. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ రిలీజ్ అంటే డిప్లాయ్మెంట్. సో ఆ టైంలో వార్ ఫైల్స్ అన్ని కూడా మూవ్ చేసి డిప్లాయ్ చేస్తాం, రైట్? క్లియర్ అండి? యా. సో మనం ఇదంతా కూడా ప్రాక్టికల్గా చూస్తామండి. ఇదంతా కూడా ఇంటిగ్రేట్ చేస్తాం ప్రాక్టికల్గా. సో గిట్ అంటే ప్రాక్టికల్గా ఎలా వర్క్ చేస్తుంది, మన రోల్ ఏముంటుంది, ఇవన్నీ కూడా మనం చూస్తాం, రైట్? సో జెన్కిన్స్ కూడా చాలా డీటెయిల్గా ఉంటుంది. సో ఎవ్రీ టూల్ విల్ గో వెరీ డీప్ డ్రైవ్, రైట్? ఈ ఫ్లో అంతా కూడా మనం ఒక ప్రాజెక్ట్ చేస్తాం. మనకు 4 లైవ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా ఇక్కడ లోకల్లో డెవలప్ అయిన కోడ్ని తీసుకెళ్ళి ఇక్కడ ఎలా డిప్లాయ్ చేస్తాం అన్నది లైవ్లో చూస్తాము, రైట్? ఫైన్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తామో అదే ప్రాసెస్. లోకల్ గిట్లో డెవలప్ చేస్తారు కోడ్ని, గిట్హబ్ మూవ్ చేస్తారు.
జెనికిన్స్ కోడ్ని పుల్ చేసుకుని మ్యావెన్కి ఇచ్చి ఒక ఆర్టిఫాక్ట్గా కన్వర్ట్ చేసి మళ్ళీ జెనికిన్స్కి వచ్చిన తర్వాత అప్లికేషన్ సర్వర్లో ఆ కోడ్ అంతా కూడా డిప్లాయ్ అయిపోతాం, రైట్? సో దిస్ ఈజ్ అజైల్ మెథడాలజీలో వర్క్ చేసే ప్రాసెస్ ఇది. యా, నెక్స్ట్ వన్. ఇక్కడ యా, గో హెడ్ ప్లీజ్. ఎస్, సమ్మన్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్. ఎస్. yeah, ఇక్కడ గిట్ హబ్ నుంచి జెన్కిన్స్ కి కోడ్ పుల్ చేసుకుంటది కదా, అప్పుడు ఏదైనా ఎర్రర్ ఉంటే కోడ్ లో టెస్టర్స్ వర్క్ చేస్తారండి ప్యారల్గా. టెస్టర్స్ ఉంటారు, ఓకే ఓకే. టెస్టర్స్ కూడా వర్క్ చేస్తారు. సోనార్ ఉంటుంది, కోడ్ రివ్యూ చేస్తూ ఉంటుంది, రైట్? మ్యావిన్ అనేది ఓన్లీ బిల్డ్ అండ్ రిలీజ్ టూలేనా అది, లేదా కోడ్ టెస్ట్ కూడా పనిచేస్తుందా? కోడ్ టెస్ట్ చేయదండి. మ్యావెన్ బిల్డ్ టూల్ అండి, బిల్డ్ టూల్ అండి. మ్యావెన్ ఇస్ ఏ బిల్డ్ టూల్ విచ్ జనరేట్స్ ఆర్టిఫాక్ట్స్. ఒక ఆర్టిఫాక్ట్గా కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఈ టూల్స్ అన్ని కూడా జెనికిన్స్కి ఇంటిగ్రేట్ చేస్తాం మనం. జెనికిన్స్ ఇస్ ద మీడియేటర్. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ వన్. సో ఆటోమేషన్ టూల్స్ ఏమున్నాయి పాపులర్ టూల్స్ అంటే యాన్సిబుల్, చెఫ్ అండ్ పపెట్. సో కరెంట్లీ వీఆర్ నాట్ యూజింగ్ పపెట్, చెఫ్ కూడా యూజ్ చేయట్లేదు, వెరీ ఫ్యూ ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తున్నారు. సో యాన్సిబుల్ అనేది వెరీ పాపులర్ టూల్ అండి, చాలా అడ్వాన్స్ టూల్. ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే 1 minute డిప్లాయ్ చేసేయచ్చు యాన్సిబుల్ యూజ్ చేసి, రైట్? ఆటోమేట్ చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది ప్రాక్టికల్గా మనం యాన్సిబుల్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం, రైట్? మన కోర్సులో యాన్సిబుల్ చాలా డీటెయిల్గా ఉంటుంది. సో యాన్సిబుల్ ఎలా ఆటోమేట్ చేస్తుంది, ఎలాంటి యాక్టివిటీ అయినా ఆటోమేట్ చేసేయచ్చు. ఓకే, సో ఇదంతా కూడా మన యాన్సిబుల్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా మనం కోర్సులో చూస్తాం. యాన్సిబుల్ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం జెనికిన్స్కి, ఇది కూడా ప్రాక్టికల్గా చేస్తాం. యాన్సిబుల్ ఇంటిగ్రేట్ చేయొచ్చు జెనికిన్స్కి. సో జెనికిన్స్ ట్రిగర్ ది జాబ్ టు యాన్సిబుల్. యాన్సిబుల్ విల్ గో అండ్ డిప్లాయ్ అప్లికేషన్ ఆన్ టామ్క్యాట్ సర్వర్. ఇదంతా కూడా ప్రాక్టికల్గా చేస్తాం, రైట్? సో మన కోర్సులో AWS క్లౌడ్ కవర్ అవుతుంది ఫుల్గా. నియర్లీ 45 సర్వీసెస్ విల్ బి కవర్. AWSలో 45 సర్వీస్ కవర్ అవుతాయి నియర్లీ. సో అజూర్, గూగుల్ క్లౌడ్ కూడా కవర్ అవుతుంది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కవర్ అవుతుంది. AWS ఫుల్గా కవర్ అవుతుంది, అజూర్, గూగుల్ క్లౌడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కవర్ అవుతుంది. ఎందుకంటే అన్ని క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఒకటే అండి, AWS, అజూర్, GCP అన్నీ ఒకటే. సో టర్మినాలజీ వుడ్ బి లిటిల్ డిఫరెంట్, రైట్? మీరు AWS పర్ఫెక్ట్గా ఉంటే అజూర్, గూగుల్ క్లౌడ్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఆ డిఫరెన్సెస్ ఏంటో అజూర్లో, గూగుల్ క్లౌడ్లో చూపిస్తాను. 1 week అజూర్, గూగుల్ క్లౌడ్ వర్క్ చేస్తాం. 1 week అజూర్, 1 week గూగుల్ క్లౌడ్. సో కానీ AWS నియర్లీ 45 days పడుతుంది, 40 days to 45 days. చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది. సో అదే డిఫరెన్సెస్ మీకు అజూర్లో, గూగుల్ క్లౌడ్లో చూపిస్తాను, రైట్? సో మనం 3 clouds కూడా 45 days పడితే కోర్స్ 6 months అయిపోతుంది, రైట్? యా, సో దట్ ఈస్ వై 3.5 months కోర్స్ కంప్లీట్ అవుతుంది. సో AWS అయితే 45 days పడుతుంది, నియర్లీ 40 to 45 days పడుతుంది. సో మనకి వీకెండ్లో కూడా కవర్ అవుతాయి ఉంటాయి, వీకెండ్స్ కూడా కవర్ చేస్తాం. సో వీకెండ్స్ కూడా కవర్ చేస్తేనే 3 monthsలో కంప్లీట్ అవుతుంది కోర్స్, లేదంటే సో ఇంకా ఎక్కువ టైం పడుతుంది, రైట్? యా, సో లైనెక్స్ కూడా స్టార్ట్ అవుతుంది మనకి. AWS స్టార్ట్ అయిన తర్వాత లైనెక్స్ స్టార్ట్ అవుతుంది. సో లైనెక్స్లో కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది. సో మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు లైనెక్స్ ఉంటుందండి. ఓకే, వీఆర్ నాట్ లైనెక్స్ అడ్మిన్స్. డెవాప్స్ ఇయర్కి, క్లౌడ్ ఇంజనీర్కి ఎంతవరకు అవసరం ఉంటుందో అంతవరకు కవర్ అవుతుంది, రైట్? సో గిట్ హబ్ ఇది 5 days పడుతుంది, చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది, రైట్? సో జెనికిన్స్ చాలా డీప్ డ్రైవ్ వర్క్ చేస్తాం. మ్యావెన్ కూడా, యాన్సిబుల్, డాకర్, క్యూబర్నెటిస్, టెరఫార్మ్ ఇవి చాలా చాలా అడ్వాన్స్ టూల్స్, రైట్? సో ఈ టూల్స్లో ఒక టూల్ పర్ఫెక్ట్ ఉంటే చాలా జాబ్ వస్తుంది ఈజీ. మీరు క్యూబర్నెటిస్ ఆర్ డాకర్ పర్ఫెక్ట్గా నేర్చుకుని గిట్, జెనికిన్స్, AWS ఉంటే జాబ్ వచ్చేస్తుంది, రైట్? అండ్ అపాచీ టామ్క్యాట్ కూడా వర్క్ చేస్తాం. షెల్ స్క్రిప్టింగ్ కూడా కవర్ అవుతుంది. గ్రఫానా, ప్రొమెథియస్ ఇవి మానిటరింగ్ టూల్స్ ఇవి కూడా కవర్ అవుతాయి. సోనార్ క్యూబ్, సోనార్ నెక్సస్ కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది, రైట్? సో ఈ కోర్స్ అంతా కూడా, ఈ టూల్స్ అన్ని కూడా మనకి నియర్లీ 3 to 3.5 months పడుతుంది, రైట్? సో 4 live ప్రాజెక్ట్స్ కవర్ అవుతాయండి మన కోర్సులో. 4 live ప్రాజెక్ట్స్, అది ఏంటన్నది మీకు చూపిస్తాను. మనకు రోడ్ మ్యాప్ ఉంటుంది, రోడ్ మ్యాప్లో మీకు చూపిస్తాను. సో లైనెక్స్లో నేర్చుకునే మన మాడ్యూల్స్ ఇవన్నీ కూడా. లైనెక్స్ మనకి 3 to 4 days చాలా డీప్ డ్రైవ్ ఉంటుంది, 3 to 4 days. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ డెవాప్స్ అండ్ క్లౌడ్ ఇంజనీర్. ఓకే, యా, సో ఇవన్నీ టూల్స్ అండి. గిట్ హబ్, జెనికిన్స్, మ్యావెన్, యాన్సిబుల్, డాకర్, క్యూబర్నెటిస్, టెరఫార్మ్, అపాచీ టామ్క్యాట్, గ్రఫానా, ప్రొమెథియస్, సోనార్ క్యూబ్. సో ఇవన్నీ కూడా మన టూల్స్. సో ఇక్కడ మనం నేర్చుకుని మన కోర్సులో ఉండే టూల్స్. ఓకే, యాన్సిబుల్, డాకర్, క్యూబర్నెటిస్, టెరఫార్మ్ ఇవి చాలా అడ్వాన్స్ టూల్స్, చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి, రైట్? సో ఇన్ని టూల్స్ ఎందుకు నేర్చుకుంటాం మనం? ఇన్ని టూల్స్ ఎందుకు?
రైట్. మీరు ఈ టూల్స్ అన్ని నేర్చుకుంటే ఈజీగా యూ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ, యూ కెన్ ఫిట్ విత్ ఎనీ ప్రాజెక్ట్. కానీ అన్ని టూల్స్ ఒకటే ప్రాజెక్ట్లో యూస్ చేయాలి. ఇన్ని టూల్స్ నేర్చుకున్నాం కానీ అన్ని టూల్స్ ఒకటే ప్రాజెక్ట్లో యూస్ చేయాలి. సో కొన్ని ప్రాజెక్టులు ఏం చేస్తారంటే, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ వర్కింగ్ విత్ టీసీఎస్. దే ఆర్ యూజింగ్ ఓన్లీ క్యూబర్నెటిస్ అండ్ AWS. Only Kubernetes, AWS. So one of my ex-colleague is working with HSBC. They are using Ansible, Docker along with AWS. Okay. So one of my friend is working with one more organization, right? So they are using Jenkins and Git along with AWS. Along with AWS, Jenkins and Git. So any tools, any project lo undavanడి as per the requirement, right? Clear, right, everyone? సో గిట్, జెన్కిన్స్, మావెన్ అనేది కామన్గా ఉంటాయి. అలాంగ్ విత్ దాట్, సో ఐదర్ క్యూబర్నెటిస్ ఆర్ డోకర్ ఆర్ యాన్సిబుల్ ఆర్ టెరాఫార్మ్ ఒక టూల్ ఉంటుంది, రైట్? యా, అన్ని టూల్స్ కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి మన కోర్స్లో. అన్ని టూల్స్ కూడా చాలా డీప్ డ్రైవ్ ఉంటాయి. ఎవ్రీ టూల్, నాట్ ఓన్లీ ఇన్స్టలేషన్ కాన్ఫిగరేషన్, ప్రాక్టికల్గా మనం రియల్ టైంలో ఏదైతే చేస్తామో అదే చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ వన్, దిస్ ఇస్ అవర్ కోర్స్ రోడ్ మ్యాప్ అండి. సో ఫస్ట్ 3 డెమోస్ ఈరోజు, రేపు అండ్ ఫ్రైడే 3 డెమోస్ ఉంటాయి. సో సేమ్ డెమో ఉండదు రేపు, వేరే క్లౌడ్ ఇంట్రడక్షన్ ఉంటుంది టుమారో. ఈరోజు డెవాప్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సో టుమారో క్లౌడ్ ఇంట్రడక్షన్. సో డే ఆఫ్టర్ టుమారో వేరే డెమో ఉంటుంది, 3 డెమోస్. సో ఆఫ్టర్ దాట్ 2 days మనకి సర్వర్స్, నెట్వర్క్స్ బేసిక్స్ ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆఫ్టర్ దట్ AWS అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, AWS అకౌంట్ ఎలా కనెక్ట్ చేయాలి, AWS కన్సోల్లో ఎలా సర్వీసెస్ క్రియేట్ చేయాలి, ఇదంతా కూడా 1 day ఉంటుంది. తర్వాత లైనక్స్ స్టార్ట్ అవుతుంది. లైనక్స్ 3 days ఉంటుంది, 3 to 4 days ఉంటుంది. సో తర్వాత AWSలో 25 వర్కింగ్ డేస్ అండి, 25 వర్కింగ్ డేస్, నియర్లీ 30 days పడుతుంది. నియర్లీ AWSలో 30 వర్కింగ్ డేస్ వర్క్ చేస్తాం. సో వీకెండ్ కవర్ చేస్తే 25 daysలో వర్క్ చేయొచ్చు, లేదంటే ఖచ్చితంగా 30 days పడుతుంది మినిమం. ఓకే, సో తర్వాత గిట్ హబ్ డెవాప్స్ మూవ్ అవుతాం. గిట్ హబ్, జెన్కిన్స్ ఉంటుంది, మావెన్ కూడా, రైట్? సో జెన్కిన్స్ అయిన తర్వాత ఫస్ట్ లైవ్ ప్రాజెక్ట్ ఉంటుందండి, CI/CD ప్రాజెక్ట్ అండి, రైట్? సో AWSలో కూడా కొన్ని ప్రాజెక్టులు ఉంటాయి మనకి, అవి ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. AWSలో కూడా స్మాల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. AWSలో స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ అని, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాం, అండ్ ELB ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేస్తాం, ఇలాంటి స్మాల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో మనకి లైవ్ ప్రాజెక్ట్స్ 4 ఉంటాయి, కానీ నియర్లీ స్మాల్ ప్రాజెక్ట్స్ 15 కావాలి. ఓకే, యా. సో జెన్కిన్స్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, విచ్ ఇస్ CI/CD ప్రాజెక్ట్, లైవ్ ప్రాజెక్ట్, రైట్? సో ఆఫ్టర్ దాట్ డోకర్ స్టార్ట్ అవుతుంది. డోకర్లో కూడా ఒక సెకండ్ ప్రాజెక్ట్ ఉంటుంది, లైవ్ ప్రాజెక్ట్. డోకర్లో డిప్లాయ్మెంట్ ఎలా చేస్తాం. నెక్స్ట్ క్యూబర్నెటిస్లో కూడా 3rd ప్రాజెక్ట్ ఉంటుంది. సో తర్వాత యాన్సిబుల్ ఉంటుంది, టెరాఫార్మ్ అండ్ గ్రాఫానా ప్రొమెథియస్ అండ్ 4th ప్రాజెక్ట్. ఓకే, షెల్ స్క్రిప్టింగ్ ఉంటుంది, రెజ్యూమ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ఇవన్నీ కూడా మన సెషన్స్ ఉంటాయి, రైట్? సో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూలో ఎలా ప్రజెంట్ చేయాలి, స్కిల్ సెట్స్ని ఎలా ఇంటర్వ్యూలో క్రాక్ చేయాలి, మన ఇంటర్వ్యూని ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా కవర్ అవుతాయి, రైట్? ఇదంతా కూడా మనకి రోడ్ మ్యాప్ 3 to 3.5 months పడుతుంది మన కోర్స్. వీకెండ్స్ కూడా కవర్ అవుతుంది, రైట్? స్పెషల్ సెషన్స్ Azure అండ్ GCP కవర్ అవుతుంది. క్లియర్ అండి? యా, నెక్స్ట్ వన్. సో మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది, రైట్? డైలీ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. FAQs, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీ సెషన్లో మీకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎవ్రీ కాన్సెప్ట్కి ఒక డాక్యుమెంట్ వస్తుంది, అండ్ శాంపుల్ ప్రాజెక్ట్స్ కూడా మీకు ఇస్తూ ఉంటాము. నెక్స్ట్ రెజ్యూమ్ సపోర్ట్, మీ రెజ్యూమ్ని ప్రిపేర్ చేసి, సో రెజ్యూమ్ ఎలా మనం ప్రజెంట్ చేయాలి, సో ఆబ్జెక్ట్లో ఏం పెట్టాలి, సో రోల్స్ రెస్పాన్సిబిలిటీస్, మీరు POC చేస్తే POC, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ పెట్టాలి, టెక్నికల్ స్కిల్స్ ఎక్కడ పెట్టాలి, ఇదంతా కూడా ఒక ఫార్మాట్ నేను చేస్తాను. నెక్స్ట్ టెక్నికల్ సపోర్ట్, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వస్తే నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ మీరు మనకి ఎవ్రీ బ్యాచ్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవుతారు. సో మీరు ప్రాక్టీస్ మీరు ఇంట్లో చేస్తారు అనుకోండి, మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఒక స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి, రైట్? సో ఎనీవన్ ఆల్రెడీ ప్రాక్టీస్, దే గివ్ రెస్పాన్స్ ఆర్ ఎల్స్ ఐ గివ్ రెస్పాన్స్. ఓకే, సో ఎవ్రీ బ్యాచ్కి ఒక గ్రూప్ ఉంటుందండి. మన బ్యాచ్ కూడా గ్రూప్ ఉంది, ఆల్రెడీ గ్రూప్ క్రియేట్ అయింది. సో పీపుల్ కూడా యాడ్ అయ్యారు గ్రూప్లో. ఓకే, సో మాక్ ఎంట్రీస్ కూడా కనెక్ట్ చేస్తామండి. మాక్ ఎంట్రీస్, మీరు రియల్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందర మాక్ ఎంట్రీస్ ఖచ్చితంగా అటెండ్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, రైట్? సో మాక్ ఎంట్రీస్ తీసుకునే పర్సన్ వేరే పర్సన్ ఉన్నాడు, మన పర్సన్. ఓకే,
అండ్ సర్టిఫికేషన్ సపోర్ట్, మీకు సర్టిఫికేషన్ కూడా మీరు చేయాలనుకుంటే సపోర్ట్ ఇస్తాను. ఐ క్లియర్ యువర్ ఎగ్జామ్, మీరు ఎలా క్లియర్ చేయాలని చెప్తాను. ఓకే, సో ఇదంతా కూడా సపోర్ట్ ఉంటుందండి. సో ఈవెన్ దో మీరు జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేసినంత సపోర్ట్ ఇస్తాం. ఈవెన్ దో ప్రాజెక్ట్లోకి వెళ్ళాక కూడా మీకు ఏదైనా డౌట్స్ వస్తే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, నా స్టూడెంట్స్ 15th బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఇప్పటికీ టచ్లో ఉన్నారు. ఇప్పుడు 92nd బ్యాచ్ 92 బ్యాచ్ రన్ అవుతుంది, మన బ్యాచ్ 93 బ్యాచ్, రైట్. మీరు జాబ్లోకి వెళ్ళాక కూడా మీకు ఏదైనా డౌట్స్ వస్తే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నాకు. ఓకే, ఫైన్. సో దీస్ ఆర్ ది నెంబర్స్ అండి. దిస్ ఈజ్ ఇన్స్టిట్యూట్ నెంబర్, దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. సో ట్రైనర్స్ దే నెవర్ షేర్ దర్ పర్సనల్ నెంబర్స్. మీరు ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూడండి, ట్రైనర్స్ ఎక్కడ కూడా నెంబర్స్ ఇవ్వరు. కానీ హర్ష ట్రైనర్స్ నుంచి మేము మా నెంబర్ కూడా పబ్లిష్ చేస్తాం, రైట్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. ఓకే, మీరు ఫస్ట్ గ్రూప్లో పెడతారు, గ్రూప్ ఉంటుంది మనకి. సో గ్రూప్లో కూడా క్లియర్ అవ్వకపోతే నాకు డైరెక్ట్గా పెట్టచ్చు మీరు స్క్రీన్ షాట్, రైట్. సో యూ కెన్ టేక్ డౌన్ దిస్ నెంబర్స్. దిస్ ఇస్ ఇన్స్టిట్యూట్ నెంబర్, దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్. నాకు ఒకటే నెంబర్ ఉంది, దట్ ఈస్ పర్సనల్ నెంబర్, రైట్. ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ? ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్? సో ఆన్లైన్ గైస్, ద పీపుల్ హూ ఆర్ జాయిన్డ్, సో కెన్ యూ షేర్ యువర్ వాట్సాప్ నెంబర్? మీ వాట్సాప్ నెంబర్ షేర్ చేస్తారా గ్రూప్లో? ఇక్కడ ఫోటో మీటింగ్ చాట్లో మీ వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ షేర్ చేయండి. సో దట్ విల్ ప్రొవైడ్ యూ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం, కోర్స్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాం. కెన్ యూ ప్రొవైడ్ యువర్ వాట్సాప్ నెంబర్ ఇన్ ద చాట్, GoToMeeting చాట్? సో మై నెంబర్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది, నా నెంబర్ 9642221111. దిస్ ఇస్ మై నెంబర్. యూ కెన్ షేర్ యువర్ వాట్సాప్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇన్ ద చాట్. ఎనీ క్వశ్చన్స్ అండ్ ఎనీవన్? రైట్. సో క్లాస్ రూమ్ స్టూడెంట్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఫైన్. సో టుమారో సెషన్ ఇస్ క్లౌడ్ ఇంట్రడక్షన్. క్లౌడ్ అంటే ఏంటి, AWS ఎలా ఉంటుంది, సో AWSలో మన రోల్ ఏముంటుంది, ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి టాస్క్లు వస్తూ ఉంటాయి మనకి, కాస్ట్ సేవింగ్ ఎలా ఉంటుంది, రైట్. ఎందుకు అన్ని ప్రాజెక్టులు, ఎవ్రీ ప్రాజెక్ట్ ఇన్ దర్ యూజింగ్ క్లౌడ్, ఇదంతా కూడా మనం రేపు డిస్కస్ చేస్తాం, రైట్. యా, సో డోంట్ మిస్ ద సెషన్ టుమారో. సో టుమారో సెషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. ఓకే, సో మీకు ఏదైనా పర్సనల్గా మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మై నెంబర్ అండి. నా నెంబర్ నోట్ చేసుకోండి, ఈ నెంబర్ నోట్ చేసుకుని నాకు వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, ఐ టాక్ టు యూ. మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే, లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా, సో మీరు నాకు రీచ్ అవుట్ అవ్వచ్చు. 964222111711. ఫైన్. సో ఇక్కడ మనం వైండప్ చేద్దాం ఈరోజు. ఓకే, టుమారో సెషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. డోంట్ మిస్ ద సెషన్ టుమారో. ఓకే, ఫైన్. సో సేమ్ లింక్ వర్క్ అవుద్ది టుమారో కూడా, రైట్. మనకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయింది. సో మీరు వన్స్ మీరు ఫీ పే చేసిన తర్వాత గ్రూప్లో యాడ్ అవుతారు, రైట్. యా, సో విల్ కనెక్ట్ టుమారో అట్ సేమ్ టైమ్ 9 AM IST. ఫైన్. యా, థ్యాంక్ యూ ఆల్. Thank you.